మేషరాశివారు నక్కతోక తొక్కినట్లే. మే 10, 11, 12 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. మేషరాశివారు నిరంతర శ్రమకు విజయ ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి. హనుమంతుని ఆరాధనతో శ్రేయస్సు పొందుతారు. కీలకమైన కార్యక్రమాల్లో తిరుగులేని విజయం మీ సొంతం కానుంది. ఏకాగ్రతతో మీ కర్తవ్యాలను పూర్తి చేయండి. ఆర్థికంగా ఇది అనుకూల కాలం. సరైన ప్రణాళికలతో మీ ఆదాయాన్ని వృద్ధి చేసుకోండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రశాంత చిత్తంతో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ అపూర్వ విజయాలు సాధించండి. సవాళ్లు ఎదురవుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. పక్కా వ్యూహాలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులు నింపుతుంది. మీ బాధ్యతలను నిష్ఠగా నిర్వర్తించడం ద్వారా కీర్తి పెరుగుతుంది. మీ నిశ్చలమైన ఏకాగ్రత అద్భుత ఫలితాలను అందిస్తుంది. మీ పూర్వజన్మ పుణ్యం ఒక అభేద్యమైన కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ దైవశక్తితో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఒక విజేతలా అడుగులు వేయాలి. తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి. కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. మీ సహోద్యోగులతో సామరస్యపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. మిత్రుల అండదండలు మీకు కొండంత అండగా ఉంటాయి. వారం మధ్యలో విజయ పరంపర కొనసాగుతుంది. ఈశ్వరుని ఆరాధన మీ విజయానికి బంగా బాటలు వేస్తుంది. గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే చిరిగి ఊరుకుంటారు. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. ఎవరినో కలిసేందుకు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. మీరు మీ ప్రేమికుడితో కలిసి బయటకు వెళ్ళడానికి, తినడానికి లేదా సమావేశానికి ప్లాన్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ప్రియురాలితో తేదీకి వెళ్ళేటప్పుడు వారికి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఇవ్వకండి. మరియు మీరు మీ ప్రియురాలితో బయటకు వెళ్ళినప్పుడు మీ దుస్తులు మరియు ప్రవర్తనలో సానుకూల క్రొత్తదనాన్ని ఉంచండి. ఎందుకంటే దీని ద్వారా మాత్రమే మీరు వారిని ఆకర్షించగలుగుతారు. చాలా కాలం తరువాత మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఈ వారంలో ప్రశాంత వాతావరణంలో ఒకరితో ఒకరు గడపవచ్చు. దీనికోసం మీరు పోరాటం లేదా పోరాటం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తారు. మీరు ఇద్దరూ మరియు మీ ప్రేమ మాత్రమే క్రీడలలో పాల్గొనడానికి మీకు ఇది చాలా అవసరం. మంచి ఆరోగ్యం మంచి మరియు విజయవంతమైన జీవిత రహస్యం అని మీరు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకుంటూ ఉండండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు పాత పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశం ఉంది. కానీ ఇతరుల అత్యవసర డిమాండ్లను నెరవేర్చినప్పుడు మరియు కోరుకోకుండా మీరు మీ డబ్బును కోల్పోతారు. ఆ తరువాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఇతరులకు చెప్పవద్దు. మీరు నేర్చుకోవలసిన అవసరం చాలా ఎక్కువ. ఈ వారం మీ దగ్గరి లేదా ఇంటి సభ్యుడు మీ పట్ల వింతగా ప్రవర్తించవచ్చు. దీనివల్ల మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అదే సమయంలో మీరు వాటిని అర్థం చేసుకోవడంలో మీ సమయాన్ని మరియు శక్తిని దాదాపుగా వృధా చేయవచ్చు. ఈ వారం మీరు మీ శత్రువులు మరియు ప్రత్యర్థుల ప్రతి కదలికను ఓడించి వారికి ముఖాముఖిగా సమాధానం ఇస్తారు. మీ పోటీదారులు ఈ రంగంలో వారి తప్పు చర్యల ఫలాలను పొందుతారు. అప్పుడు మీరు మీ మునుపటి కృషి ప్రకారం మంచి ఫలితాలను పొందుతారు. కాబట్టి మీ శత్రువులతో కలత చెందకుండా మీ లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ వారం విద్యా రంగంలో వచ్చే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
దీనివల్ల మీరు రిఫ్రెష్ అవుతారు, అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ అధ్యయనాలతో పాటు శారీరక శ్రమలకు కూడా కొంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. రాహువు చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో ఉన్నందున ఆరోగ్యకరమైన జీవనశైలి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మూలమని మీరు అర్థం చేసుకుని క్రీడలలో పాల్గొనాలి. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. కేతువు చంద్రుని రాశి నుండి 6వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగు ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఇంటి లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ కారణంగా మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేకపోతే ఇతరుల ఆరోగ్యంతో పాటు మీరు మీ డబ్బును మీ స్వంత ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు డబ్బును కోల్పోవచ్చు. ఇప్పటి వరకు అనవసరంగా ఖర్చుల కోసం డబ్బును వృధా చేస్తున్న వ్యక్తులు, వారు ఇప్పుడు జీవితంలో డబ్బు యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మీకు అకస్మాత్తుగా ఆర్థిక సహాయం అవసరమయ్యే ఇలాంటి అనేక పరిస్థితులు తలెత్తుతాయనే భయాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీకు తగినంత డబ్బు ఉండదు, ఎందుకంటే మీరు ఇప్పటికే ఖర్చు చేసి ఉండాలి. ఈసారి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దీనితో పాటు మీ పూర్తి శక్తి మరియు విపరీతమైన ఉత్సాహం మీ కుటుంబ జీవితంలో చాలా సానుకూల ఫలితాలను తెస్తాయి మరియు దేశీయ ఒత్తిడికి దూరంగా ఉండటానికి కూడా సహాయపడతాయని రుజువు చేస్తుంది. ఈ వారం మీరు మీ జీతం పెరుగుదల గురించి శుభవార్త పొందగలుగుతారు. ఇది మీ మాట విన్న తర్వాత మాత్రమే లోపలి నుండి ఉద్వేగానికి లోనవుతుంది. ఈ వార్తను మీ ఉన్నతాధికారులు స్వయంగా వివరించే అవకాశం కూడా ఉంది. ఇది మీ స్థానం పెరుగుదలను నిర్ధారిస్తుంది. దీనితో పాటు ఇతర కార్మికులు కూడా మిమ్మల్ని మరింత గౌరవంగా చూస్తారు. విద్య యొక్క జాతకం ప్రకారం మీ రాశిచక్రం ఉన్నవారికి విద్యారంగంలో సాధారణ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అదనపు కృషి అవుతుంది. ఆ తర్వాతే వారు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. అందువల్ల ఏ కారణం చేతనైనా మిమ్మల్ని విద్య నుండి దూరం చేయవద్దు మరియు ఖాళీ సమయంలో కూడా పుస్తకం చదవడం కొనసాగించండి. ఈ వారం చంద్రుని రాశితో పోలిస్తే శని 12వ ఇంట్లో ఉండటం వల్ల గృహాలు లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.